మొట్టమొదటిసారి ఉద్దానం రానున్న పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు జనసేన అభిమానులు కార్యకర్తలు. ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పవన్ సమావేశమవుతారు. ఉద్దానం ప్రాంతంలో గత 20 ఏళ్లలో 20,000 మంది కిడ్నీ ఫెయిల్యూర్ తో చనిపోయారు. వేలాది మంది వ్యాధి బారిన పడుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించిన పవన్ కళ్యాణ్ కాసేపట్లో వ్యాధిగ్రస్తులను కలవనున్నారు. వారి సమస్యలను తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే బాధితులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు. పలు గ్రామాల నుంచి బాధితులను బస్సుల్లో తరలించారు. బాధితులతో ముఖాముఖి తర్వాత పవన్ రోడ్ షోలో పాల్గొంటారని చెప్పారు నిర్వాహకులు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం చేరుకుంటారు. ఇప్పటికే బాధితులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ తాజా వివరాలు మా ప్రతినిధి కోటి అందిస్తారు. కోటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి వారు బాధితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఉద్దానం నుంచి పెద్ద ఎత్తున కిడ్నీ బాధితులు తరలి వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది ఒక బస్సులో తమ గ్రామాల్లో ఉద్దానం గ్రామాల నుంచి బస్సులో ఇక్కడికి పేషెంట్స్ కూడా రావడం జరిగింది. మరి కాసేపట్లో వీరితోటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళతో సమావేశం కానున్నారు. సార్ చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు బాబు మీరు? మీకు మీ పరిస్థితి ఎలా ఉంది? మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? నాకు 5 పాయింట్లు కిడ్నీ ప్రాబ్లం ఉందండి, అందుకని ప్రోగ్రామ్ పెట్టగానే వచ్చాను. మీ గ్రామంలో ఎంతమంది ఉండొచ్చు? మా గ్రామం నుంచి 15 మంది ఉన్నారు బాబు. ఇంకా అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నాము, మొత్తం వీళ్ళందరూ కూడాను కిడ్నీ బాధితులే. వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, అట్లానే సోగుతున్న పరిస్థితులు కానీ, తలెత్తుతున్న సమస్యలు కానీ, వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ వీరితోటి బంధువులతోటి కూడాను చర్చించున్నారు. అట్లానే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏంది దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు కూడా ఆయన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఉన్నారు. బాబు మీరు చెప్పండి, మీకు ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? 5-6 సంవత్సరాలు అవుతుంది. మీ కుటుంబంలో ఇంకెవరికైనా ఉందా? లేదు, మా యొక్క మనసు. మీ గ్రామంలో ఎంతమందికి ఉండొచ్చు? ఎంతమంది మరి నాకు తెలియదు. అంటే దీనికి సంబంధించి ఎవరైనా వస్తుంటారా మీ దగ్గరికి? అధికారులు కానీ అట్లా ఏమైనా వస్తుంటారు ఎప్పుడైనా? వస్తుంటాడు, అప్పుడెప్పుడు వస్తుంటాడు, వెళ్ళిపోతాం. వీరందరూ కూడాను పేద మరియు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు తప్ప వీళ్ళెవరు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఉన్న వాళ్ళు కాదు. మనందరం చూస్తున్నాం, వీరందరూ కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పటికే ఉద్దాన ప్రాంతంలో వేలాది మంది పేషెంట్లు ఉన్నారు. అట్లానే 100 కొద్ది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా అది ఆ కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుంది, వ్యాధి ఎలా సోగుతుందని తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మరికొంతమందితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ప్రాబ్లం ఉంది? మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము కవిటి నుంచి వచ్చాం సార్, కవిటి మండలం మాది. మేము చాలా 7 సంవత్సరాలైంది కిడ్నీ ఎఫెక్ట్తో బాధపడుతున్నాం సార్. వైజాగ్ వెళ్ళాము, వైజాగ్లో కూడా మాకేంటి లేదు, ఇంచుమించు 6 లక్షల రూపాయలు ఖర్చు అయింది సార్. పామాకు కూడా వెళ్ళిపోయాము. ఆ డాక్టర్ కూడా మాకు జడిపించారు, చచ్చిపోతావు మరి డయల్ చేసినా బతకమనిచ్చారు. అయితే వెంటనే మేము వెళ్ళాక మాకు డబ్బుల పరిస్థితి వీక్ అవ్వడం వల్ల
మేము హోమియోకి అనుసరించి ఎలాగో ఇప్పటి వరకు ఎలాగో కాలక్షేపం చేసుకుని ఇంతవరకు వచ్చాం సార్. మా కిడ్నీ ఎఫెక్ట్ అని చెప్పి నా భార్య కూడా పారాసిస్ స్ట్రోక్ వచ్చింది సార్. మా కుటుంబం అంతా కూడా తిండికి లేక నా అవస్థపడి గవర్నమెంట్ వారు దీనికి ఏంటి న్యాయం చేసి ఎవరు కూడా దీనికి పట్టించుకోవటం లేదు సార్. ఉద్దానం ఏరియా వాళ్ళు మీ దగ్గరికి ఎప్పుడైనా అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ రావడం జరుగుతుంది? ఎవరు రాలేదు సార్. ఎవరు ఈరోజు పవన్ కళ్యాణ్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మేము మాకున్న కష్టాలు మేము చెప్పాలనుకుంటున్నాం సార్. అంతే. ఆయన వైపు నుంచి మీరు ఎలాంటి భరోసా కోరుకుంటున్నారు? ఏమి లేదు, మాకు మా తదనంతరం మాకు ఉన్న వాళ్ళకి అందరికి కూడా మీ తరపున ఏదైనా గవర్నమెంట్ తరపున సాయం చేసి వారు సాయం చేయాలి. మా రోగులకి అందరికి కూడా మాకు ఏ రకంగా రోగి సదుపాయం చేయాలి సార్. మాకు హాస్పిటల్ కానీ ఇది కానీ మంచి మాకు సదుపాయం లేవు సార్. ఎవరు మా కోసం పట్టించుకోవట్లేదు. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది? 2 సంవత్సరాలు అయింది. ఇంకా మీ కుటుంబంలో ఎవరికైనా ఉందా? కుటుంబాలు మీ గ్రామంలో ఎవరికైనా ఉందా సమస్యలు? ఇంకా ఎంతమందికి ఉండొచ్చు మీ గ్రామంలో? ఉంది, 50 మనిషికి ఉంటుంది. మీరు మరి ట్రీట్మెంట్ అది ఎలా తీసుకుంటున్నారమ్మా? మాత్రలా ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారమ్మా? ఏం చెప్తారు మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి? కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్తాం. ఇది పరిస్థితి మనం చూస్తుంటే ఇట్లా ఈరోజు మొత్తం 500 మందితోటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి మణికంఠ ఎల్మాక్స్ థియేటర్లో బాధితులు అలానే బాధితుల కుటుంబ సభ్యులతో సమావేశం కానున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అట్లానే ఆరోగ్య సమస్యలు ఎలా తలెత్తుతున్నాయి ఏంటి, దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని దానికి సంబంధించి ఆయన వారితో కొంతసేపు గడిపే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా సుమారు 2:30 నుంచి 3 గంటల పాటు వారితోటే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు.